అబ్బా ఇడ్లీలు ఏంట్రా ఇంత తెల్లగా ఉన్నాయి? నేనే తెల్లగా ఉంటానే లైట్ గా బట్ట సోడా వేసాను. సునీల్ గారు చెప్పినట్టు ఇడ్లీ మెత్తగా రావడానికి బేకింగ్ సోడా, తెల్లగా రావడానికి బట్టల సోడా వాడాల్సిన అవసరం లేదండి. సో, నేను చెప్పిన కొలతలతోటి మీరు చేశారంటే డెఫినిట్‌గా తెల్లగా వస్తాయి, సాఫ్ట్‌గా ఉంటాయి. ఎప్పుడు ఇడ్లీయేనా అని కంప్లెయింట్ చేసే మీ ఫ్యామిలీ మెంబర్స్, ఇడ్లీ ఎప్పుడు చేస్తున్నావు అని కంపల్సరీ మిమ్మల్ని అడిగి మరీ చేయించుకుంటారు. అంత మృదువుగా, సాఫ్ట్‌గా వస్తాయి. వెల్కమ్ టు స్పైస్ అండ్ సోల్ కిచెన్. సో, ఇప్పుడు మనం ఇడ్లీ బ్యాటర్ తయారు చేసుకోవడానికి కొలతలు చూద్దాం. ఒక గ్లాసు మినపప్పుకి 3 గ్లాసుల ఇడ్లీ రవ్వ పడుతుంది. అదే మీరు గ్రైండర్‌లో పిండి ప్రిపేర్ చేసామనైతే 3:30 గ్లాసుల ఇడ్లీ రవ్వ పడుతుంది. ముందుగా నేను నానబెట్టుకున్న మినపగుళ్ళని చాలా తక్కువ వాటర్ తోటి మిక్సీ పట్టుకోవాలి. బ్యాటర్ ఎలా ఉండాలి అంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! ఇలా ఉండాలి. చేతి నుంచి కిందకి జారనట్టుగా ఉండాలి. సాఫ్ట్‌గా ఉండాలి. ఫ్లఫీగా ఉండాలి. ఎక్కువ నీళ్లు వేసి అస్సలైతే వేయొద్దు. నేనైతే ఇడ్లీ రవ్వని కనీసం 2, 3 గంటలు నానబెట్టుకుంటాను. బెస్ట్ పార్ట్ ఇంకా బాగా రావాలి అంటే ఎప్పుడైతే మీరు మినపగుళ్ళను నానబెట్టుకుంటారో అప్పుడే ఇడ్లీ రవ్వను కూడా నానబెట్టుకుంటే ఇడ్లీలు ఇంకా సాఫ్ట్‌గా వస్తాయి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వలో నుంచి కంప్లీట్‌గా వాటర్‌నైతే తీసేయాలి. ఇడ్లీ రవ్వని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్‌లో వేసి బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇక్కడ మినపప్పు నానబెట్టే టైం కూడా చాలా ఇంపార్టెంట్. నార్మల్‌గా వేడిగా అంటే రూమ్ టెంపరేచర్ ఉండే సమ్మర్‌లో అయితే మినపప్పుని 4 గంటలు నానబెట్టినా సరిపోతది. అలా కాకుండా వింటర్ లేదా వర్షాకాలంలో అయితే కనీసం 5-6 గంటలు మీరు నానబెట్టుకోవాల్సుంటుంది. అప్పుడే ఇడ్లీ చాలా సాఫ్ట్‌గా వస్తాయి. చూడండి నేనైతే పిండి కలిపి పెట్టాను. ఇలానే ఉండాలి పిండి. అప్పుడే మనకి ఇడ్లీలు బాగొస్తాయి. లేదంటే గట్టిగా రావడం, కుడుములా రావడం అలా అవుతుంది. సో, ఇదే కన్సిస్టెన్సీలో ఉండాలి. అప్పుడే మనకు వేసేటప్పుడు కూడా ఈజీగా ఉండిద్ది. రెడీ చేసుకున్న పిండిలో సరిపడినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోండి. కొంతమంది మార్నింగ్ కూడా మళ్ళీ వేసుకుంటారు. దానివల్ల సాల్ట్ ఎక్కువవుతుంది. ఇప్పుడు ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఇడ్లీ పాత్రలో వాటర్ పోసి కొంచెం వేడెక్కిన తర్వాత ఇడ్లీ పాత్రలో మరీ లావుగా కాకుండా, మరీ సన్నగా కాకుండా మీడియంగా వేసుకోండి. నా దగ్గర చిట్టి ఇడ్లీకి కూడా పాత్రలున్నాయి. చాలా చక్కగా వాటిలో కూడా వేసుకోవచ్చు. చూడండి నేనైతే ఈరోజు ఘీ, కారం, చిట్టి ఇడ్లీ తింటున్నాను. ఎక్సలెంట్‌గా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.